ఈరోజు మనం ఈ యుగాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రోజుకి ఎన్ని గంటలు? పాతకాలంలో గడియలు, విగడియలు అనేవారు. దానికి ఒక క్రమ పద్ధతి ఉంది. సైక్లిక్ పద్ధతిలో తిరుగుతూ ఉండేది ఈ కాలం. ఉదయాన్నే చూడండి, సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ రేపు ఉదయం ఉదయిస్తాడు, సాయంత్రం కాగానే సూర్యుడు అస్తమిస్తాడు. రోజులు కూడా అలానే ప్రతిరోజు తిరుగుతూనే ఉంటాయి. నెలలు కూడా అలానే తిరుగుతూ ఉంటాయి. సంవత్సరాలు కూడా అలానే తిరుగుతూ ఉంటాయి. యుగాల క్రమ పద్ధతి ఇలా ఉంది. వీఆర్ ఏబుల్ టు అబ్జర్వ్, రిపీట్ ద ప్రాసెస్ ఆల్సో. 4,32,000 సంవత్సరాలు 4,32,000 సంవత్సరాలు అయితే కలియుగం అన్నారు. ఇంటూ 2 చేస్తే ద్వాపర యుగం అన్నారు. ఇంటూ 3 చేస్తే త్రేతాయుగం అన్నారు. ఇంటూ 4 చేస్తే కృతయుగం అన్నారు. అయితే ఈ 4 కలిపితే 4, 3, 2 అంటే 3 సున్నాలు బదులు ఇంకొక 0 పెరిగితే 4 సున్నాలు వస్తాయి. అంటే కాలం అనేటటువంటి దాని క్యాలిక్యులేషన్ అక్యురేట్ అన్నమాట. క్యాలిక్యులేషన్ వాజ్ ఏ వెరీ అక్యురేట్. నేచర్ ఈజ్ ఆల్సో వెరీ అక్యురేట్. వేర్ మెన్ కెన్ నాట్ హ్యాండిల్ మిడిల్ విత్ ఇట్. యుగం అనేటటువంటిది ఒక కలియుగం ఎన్ని సంవత్సరాలతో కూడుకొని ఉన్నదంటే 4,32,000 సంవత్సరాలు అయితే మన కలియుగం.